హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుదీనా పచ్చడి చేస్తున్నా. చూడండి, కావాల్సిన పదార్థాలు: కొబ్బరి, చింతపండు నీళ్ళలో వేసుకున్న, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, టమాటాలు, ఉల్లిపాయ. బౌన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇవన్నీ వేయించుకుందాం. నూనెలో ఆయిల్ వేసుకుందామండి. ఫస్ట్ కొబ్బరి వేసి వేయించుకుందాం ఎర్రగా. కొబ్బరి బాగా ఎర్రగా వేయించుకుందాం. పుదీనా పచ్చడి సూపర్గా ఉంటుందండి. రోటీలో దంచుకుంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎర్రగా అయిందండి. ఇంకా ప్లేట్లో తీసుకుందాం కొబ్బరి. మిరపకాయలు వేసుకుందాం. లైట్గా అటు వేయించి వేసుకుందామండి పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు వేగిందండి. ప్లేట్ తీసుకుందాం. ఉల్లిపాయ వేసుకుందామండి, సన్నగా కోసుకొని. ఉల్లిపాయ కూడా నూనెలో వేయించుకున్నాం లైట్గా. ఎర్రగడ్డ ఉల్లిపాయ వేగిందండి. గిన్నెకు తీసుకున్నాం. ఈ మాత్రం వేగితే చాలండి. పుదీనా, కొత్తిమీర రెండు ఒకేసారి వేసి వేయించుకుందాం. పుదీనా, కొత్తిమీర వేగిందండి. నూనెలో తీసేసుకున్నాం గిన్నెలోకి. సూపర్గా ఉంటుందండి పుదీనా పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టమాటాలు వేసుకుందాము. నెక్స్ట్ టమాటాలు కూడా వేయించుకుందామండి నూనెలో. ముక్కలు వేసుకుందాం.
కొంచెం ఎర్రగా వేయించుకుందామండి. టమాటాలు వేగినాయండి, ప్లేట్లో తీసుకుందాం. చూడండి, నూనెలో ఈ విధంగా అన్నీ వేయించుకోవాలా. రోటీలో దంచుకుందాం. కొంచెం చల్లారబెట్టి రోల్లో దంచుకుందామండి. ఇంకా దంచుకుందామండి. శుభ్రంగా కడుక్కునే రోలు. ఫస్ట్ కొబ్బరి ఉప్పు వేసి దంచుకుందాం. తగినంత ఉప్పు, బాగా కొబ్బరి మెత్తగా దంచుకోవాలండి. మెత్తగా దంచేసుకున్నాం. కొబ్బరి బాగా మెదిగిందండి. కొత్తిమీర పుదీనా వేసి దంచుదాం. కెమెరా ఒక చేత్తో పట్టుకున్నానండి, అందుకే జారిపోతుంది సెల్లు. ఒక చేత్తో కెమెరా పట్టి ఒక చేత్తో దంచుతున్నా. ఆకంతా బాగా మెత్తగా దంచుకోవాలా. చూడండి, మెత్తగా దంచేసిన పచ్చిమిరకాయలు వేసుకుందాం. పచ్చిమిరకాయలు వేసి మెత్తగా దంచేసుకుందాం. పచ్చిమిరకాయలు బాగా మెత్తగా దంచేసినానండి. చింతపండు వేసుకుందాం. చాలా మందికి పుదీనా పచ్చడి ఎట్టు చేసుకోవాలో తెలియదండి. ఒకసారి ఈ మాదిరిగా ట్రై చేయండి మీరు కూడా, సూపర్గా వచ్చింది. చింతపండు వేసుకుందాం. చింతపండు వేసుకొని దంచేసుకుని మళ్ళీ టమాటాలు వేసుకుందాం. టమాటాలు వేసుకుని దంచుకుందామండి. టమాటాలు దంచేసుకుందాం మెత్తగా. టమాటాలు బాగా మెత్తగా దంచేసినానండి. లాస్ట్లో ఉల్లిపాయ వేసి దంచుకుందాం. పచ్చిగా దంచుదాం. ఉల్లిపాయ పచ్చిగా దంచుకుందామండి, టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది పుదీనా పచ్చడి. చపాతీలోకి అన్నంలోకి బాగుంటుందండి. ఉల్లిపాయ పచ్చిగా దంచేసుకున్నాం. స్మెల్ అయితే సూపర్గా వచ్చిందండి పుదీనా పచ్చడి. వేడి అన్నంలో వేసుకుని తింటాను, సూపర్గా ఉంటుందండి. ఒక చేత్తో కెమెరా పట్టుకున్నానండి, అందుకే జారిపోతుంది. పచ్చిగా దంచేసుకుందాం. ఉల్లిపాయ బాగా పచ్చిగా దంచేసినానండి. ఇంకా గిన్నెలోకి తీసుకుందాం. అయిపోయిందండి పుదీనా పచ్చడి.
మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అయితే సూపర్గా ఉంటుందండి. చపాతీలకు కూడా తినొచ్చండి పుదీన పచ్చడి. ఒకసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పుదీన పచ్చడి చేసిన ఛానల్లో ఉంటుంది. ఫుల్ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. చాలా బాగుంటుంది పుదీన పచ్చడి. వేడి వేడి అన్నంలో తినచ్చు, చపాతీలో తినచ్చు. ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా సూపర్ ఉంటుందండి పుదీన పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.